ఎలాగున్నారండి? నేను మీ వరం గారబ్బాయి అనమాట. ఏంటి స్లాంగ్ మార్చాననుకుంటున్నారా? మరి కోనసీమ దగ్గరికెళ్తున్నాం స్లాంగ్ మార్చాలి కదా! భీమవరంలో అయితే మేము మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయ్యామనమాట. మధ్యాహ్నం స్టార్ట్ అయినా సరే మేము వెళ్ళిన టైంలో కొంచెం రైన్స్ పడుతున్నాయి కాబట్టి క్లైమేట్ మాత్రం చాలా బావుంది. ఈ క్లైమేట్‌కి వెళ్తే బావుంటుందని డిసైడ్ అయ్యి బయలుదేరాం అనమాట మేమైతే. మాకేమన్నా చిన్న టూరిజం స్పాట్ లాంటిది ఆర్ ఏమన్నా అలా ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా గడిపొచ్చే స్పాట్ ఏమన్నా ఉందంటే అది దిండి గోదావరి బ్రిడ్జేనండి. అందులో సగం మంది జనాలు ఆ బ్రిడ్జ్ చూడటానికెళ్తారు. నాకులాంటోళ్ళు ఫోటోస్ కోసం వెళ్తారు. కొంతమంది ప్రశాంతంగా గడపడానికెళ్తారు. టైం పాస్ అవ్వలేనప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట మేమైతే మాత్రం. భీమవరం నుంచి వెళ్ళే దారిలో సింగవృక్షం అని చెప్పి హనుమంతుడు ఒక మంచి టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్ మాత్రం చాలా ఫేమస్ అనమాట. ఎవరు ఈ రోడ్లో వెళ్ళినా సరే ఈ టెంపుల్ విజిట్ చేయకుండా మాత్రం వెళ్ళరు. అంత ఫేమస్ టెంపుల్ ఇదైతే. ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి కోనసీమ అందాలన్నీ బయటకు వస్తూ ఉంటాయన్నమాట. ఎటు చూసినా కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. పంట చేలతో మొత్తం గ్రీనరీ అంతా మనం చూడొచ్చు. మీరు భీమవరం వస్తే కనుక ఒక్కసారి అయితే ట్రై చేయండి స్పాట్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. బాగుంటుంది. ఇవాళ వెళ్ళటానికి రీజన్ ఏంటంటే టైం పాస్ అవ్వట్లేదు. దట్టు కజిన్స్ అందరం కలిసాం. సో ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంకా దిండనుకుని చెప్పి అయితే వెళ్తున్నాను అనమాట. మీరు కూడా ఇంతేనా? ఏదన్నా వెళ్ళాలనుకుంటే కజిన్స్తో వెళ్తేనే ఒక ఫీల్ ఉంటుంది. మీరు మీ కజిన్స్తో వెళ్ళిన బెస్ట్ స్పాట్ ఏంటో కింద కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ ఇదివరకు దిండు వెళ్ళుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ టైం మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళటానికి ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఇంకా దారిలో అయితే ఇంకా ఖాళీగా కూర్చునే వెళ్తాం చెప్పండి. అందుకనే దారిలో ఆగి జొన్నపొత్తులు తీసుకున్నాం అందరం. ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను జొన్నపొత్తులు అంటే మనకు ఒక పిచ్చని. సో ఇంకా రోడ్డు మీదకి దిగి అటు ఇటు చూస్తున్నాం అనమాట. ఇక్కడ పంట చేనుల మట్టికి భలే తగులుతాయి మనకి దారిలో మాత్రం. ఒక మంచి ఫ్రెష్ సెంట్రీ రోడ్డుకి వచ్చిన ఫీల్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకా కోనసీమ వచ్చి కొబ్బరి బొండం తాగకపోతే మరి మా పేరు ప్రఖ్యాతులు ఏమైపోతాయి చెప్పండి. అందుకని చెప్పి కొబ్బరి బొండం కూడా తీసుకున్నాం అనమాట. ఆ పంట చేల మధ్యలో కూర్చుని కొబ్బరి బొండం తాగితే అసలు ఆ ఫీరే వేరు. మీలో ఎంతమందికి కొబ్బరి బొండం తాగినప్పుడు ఇలా కొబ్బరి తినే అలవాటు ఉంది? కొబ్బరి బొండం విత్ న్యాచురల్ స్పూన్. ఆ ఫీల్ భలే ఉంటుంది అసలు. ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అన్నీ కావాలంటే ఇంకా గోదావరి జిల్లాలో పుట్టాల్సిందే. మాకు మాత్రం అదృష్టం దక్కింది. బెటర్ లక్ నెక్స్ట్ జన్మలో ట్రై చేయండి గోదావరి జిల్లాలో పుట్టడానికి. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇంకా ఈ రోడ్ వచ్చిందంటే దగ్గరికి వచ్చేసినట్టే. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రోడ్ అనమాట ఈ జర్నీ మొత్తం మీద. ఈసారి మాత్రం ఒక డిసప్పాయింట్మెంట్ అయితే మాత్రం ఉండిపోయింది. ఎందుకంటే ఈ రోడ్కి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ కుందబాదంగిరి అమ్ముతాడనమాట. సో అది మాత్రం ఎప్పుడు మిస్ అవ్వం మేము. చాలాసార్లు వస్తూనే ఉంటాం అసలు. చెప్తున్నాను కదా మీకు రెగ్యులర్ స్పాట్ అసలు ఇది మా భీమవరం జనాలకైతే. ఇంకా అటు ఇటు చూసేటప్పటికి వచ్చేసింది. మన బ్రిడ్జ్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా బ్రిడ్జ్ మీద అలా వెళ్తుంటే మాత్రం ఒక మంచి ఫీల్ వస్తుంది. మీరు గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవ్వగానే మీకు ఫస్ట్ ఆహ్వానం పలికే ఇయ్యానండి కొబ్బరి చెట్లు. ఇక్కడ నుంచుని చూస్తే మధ్యలో గోదావరి, అటు ఇటు కొబ్బరి చెట్లు. ఎప్పుడైనా సరే ఇందులో రైడ్ వెళ్ళాలని కోరిక అనమాట. ఒకసారి వెళ్ళాం కానీ అదంత సక్సెస్ అవ్వలేదు. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ట్రై చేద్దాం ఖచ్చితంగా. అలాగే ఇందాకటి నుంచి లైక్ చేయమని అడగట్లేదు. లైక్ చేశారా? ముందు లైక్ అయితే చేసేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం కాబట్టి అలా ఒక హాఫ్ అన్ అవర్ కార్ ఆపుకుని ప్రశాంతంగా స్వచ్ఛమైన గోదావరి గాలి పీలుద్దాం రండి మరి. మీరు ఈసారి భీమవరం వస్తే అసలు మిస్ అవ్వకండి. బాగుంటుంది ఇక్కడైతే మాత్రం. బ్రిడ్జ్ మీద ఇంకా కొద్దిసేపు నుంచుని అలా ఒక మంచి ఫీల్తో ఎంజాయ్ అయితే చేసామన్నమాట మేము. దట్టు ఇలా ట్రిప్స్ ఏమైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా కజిన్స్తోనే వెళ్ళాలండి. అప్పుడే మనకు మంచి ఫీల్ ఉంటుందన్నమాట. ఆ జోక్స్, ఆ సరదా ఇంకెక్కడా ఉండదు ఆ ఫీల్. అలాగే నాకు కొంచెం ఫొటోస్ పిచ్ అనమాట. మా అన్నయ్యని చాలాసేపు దొబ్బాను ఫోటోలు తీరా అని. అలా ఒక 4 ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మీకు ఫొటోస్ పిచ్ ఉంటే కనుక ఫొటోస్ మాత్రం భలే వస్తాయి ఇక్కడ. అదిగోండి చూసేయండి ఇంకా. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఒక ఫేమస్ ఇది కూడా దొరుకుతుంది. అదేంటి అనుకుంటున్నారా? గోదావరిలో దొరికే చేపలు. ఇక్కడి దాకా వచ్చి గోదావరిలో దొరికే చేపలు కొనుక్కోకుండా వెళ్ళారనుకోండి మాకు మాట వచ్చేస్తుంది అనమాట. మాట తీసుకురావడం ఎందుకని చెప్పి చేపలు కూడా కొనుక్కుని అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. తిరిగి భీమవరం అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా అలా దిండి బ్రిడ్జ్కి ఒక బాయ్ చెప్పేసి
ఇంకా అలా అటు ఇటు చూసుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో మాత్రం గొర్రెల మంద కనిపించిందనమాట. కారులో వెళ్తూ ఉంటే ఇలా గొర్రెలు అడ్డొస్తే మాత్రం భలే ఇరిటేషన్ వస్తుంది అసల. దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఉందండి బాబు. అవి వెళ్ళవు మనల్ని వెళ్ళనివ్వు. ఇంకా ఇరిటేషన్ వచ్చి ఒక గొర్రెని తీసి కారులో డిక్కీలో వేసేస్తానని చెప్తున్నాను మా అన్నయ్యకి. ఇంకా వెనక్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ పొట్ట ఫుల్ చేసుకోకుండా ఏం వెళ్తా అని చెప్పి అక్కడ వేడివేడిగా చల్లపునుకులేస్తూ కనిపించారనమాట. ఇంకా అందులో వర్షం పడుతుందేమో ఆ క్లైమేట్కి ఆగుతామా, అలాగే వేడివేడి చల్లపునుకులు, వడలు, అలాగే ఈ మిర్మేకర్ బజ్జీ ఇవి కొనుక్కున్నప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళు మాత్రం తిడతారు ఆ కలర్ వేసిని తినాలా అని చెప్పి. అవన్నీ పట్టించుకోకూడదు ఎప్పుడు, మీరు తినాలనుకుంటే తినేయటమే. ఇంకా చల్లపునుకులు కూడా పొట్టలో వేసేసుకుని ఇంకా అలా మళ్ళీ భీమవరం రోడ్కి అయితే వచ్చేసాం అనమాట. హోప్ఫుల్లీ మీకు వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా మా కింగ్స్టౌన్ భీమవరం అయితే వచ్చేసింది. అదేనండి బాబు, మా భీమవరం అయితే వచ్చేసింది. ఓకే, బాయ్.